నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం నుండి 2025 మే నెల 24వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో బుధుడు, వృషభములో రవి, మిథునములో గురువు, కర్కాటకములో కుజుడు, కన్యలో కేతువు, మీనములో శుక్ర శని రాహువులు, మకర కుంభ మీన రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు అవకాశాలకు ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. గ్రహాల అనుకూలతను బట్టి ఈ మేషరాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. ద్వితీయ స్థానంలో సంచరించేటువంటి బుధ సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకోగలుగుతారు. దశమ భావంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల సంతోషంగా సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందాన్ని పొందగలుగుతారు. వ్యయభావంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తృతీయ భావంలో గురు సంచారం వల్ల జన సహకార లోపం, కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో మీకు ఒక రకమైనటువంటి మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి 10 మార్కులకు గాను 6 మార్కులు ఇవ్వడం జరిగింది ఈ వారంలో మీకు. ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయము, మీ మాటకు విలువ, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. తృతీయ భావంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. భూ వాహన సంబంధమైనటువంటి లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా సానుకూలంగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. లాభభావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే లాభభావంలో శని సంచారం ఉండడం వల్ల ఇంటా బయట పనివారి సహకారంతో కానీ, కార్మిక సంబంధమైన విషయాలు కానీ, వ్యవసాయ సంబంధమైన విషయాల్లో కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృషభ రాశి వారు 1 కేజీ పెసర్లను అనగా పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పని వారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి, సోమవారికి తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను మీరు చేజిక్కించుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ మిథున రాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 4 మార్కులు ఇవ్వడం జరిగింది. జన్మరాశిలో సంచరించేటువంటి గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఎక్కువ శ్రమను పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. దశమ భావంలో రాహు సంచారం వల్ల నూతన వ్యక్తుల పరిచయం కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ఉంటాయి. లాభభావంలో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ద్వితీయ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు.
గ్రహాల అనుకూలతను బట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 6 మార్కులు ఇవ్వడం జరిగింది. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో ఉన్నటువంటి రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, అవకాశాన్ని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం జరుగుతోంది. అనవసరమైనటువంటి విషయాల్లో కలహాలు కానీ, అశాంతికి కానీ, అధిక ఖర్చులు కానీ ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ సింహరాశి వారికి 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల నిరాడంబరంగానే మంచి అవకాశాలను, విజయాలను చేజిక్కించుకుంటారు. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ, ఆనందాన్ని కానీ పొందేటువంటి సూచన కనిపిస్తుంది. దశమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో రాజకీయపరమైనటువంటి ఒక అవకాశాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభభావంలో గురు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమ భావంలో రాహు సంచారము, ద్వితీయ భావంలో కేతు సంచారం వల్ల మీరు అనుకున్న పనులు కొన్ని నిరాశను ఎదుర్కొనే విధంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు కొన్ని మినుములను, కొన్ని ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందిపుచ్చుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి వీరికి 10 మార్కులకు గాను 4 మార్కులు ఇవ్వడం జరిగింది. అష్టమ భావంలో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల నుంచి కానీ, తండ్రి నుంచి కానీ ఆదాయాన్ని అందుకునే సూచన కనిపిస్తోంది. లాభములో కుజ సంచారం ఉంది కనుక భూవాహన లాభాలు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు కానీ అందుకునే సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలకి, అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు 1 కేజీ నల్లద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ తులారాశి వారికి 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. షష్టమ భావంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, వ్యవసాయ రంగంలో లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల వివాదాలు కొన్ని పరిష్కారం అవుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భాగ్యములో గురు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీలతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, స్త్రీల వల్ల అవమానాలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారంలో ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో తులారాశి వారు 1 కేజీ అలసందలు లేక బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టం కానీ ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. తృతీయ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. జన సహకారము, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు.
పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందంగా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు అనుకూలంగా ఉంటాయి. లాభములో కేతు సంచారం ఉంది కనుక నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధిస్తారు. అష్టమ భావంలో గురు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు చెడిపోయేటువంటి పరిస్థితి, జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ఈ వారంలో గురుచరిత్ర పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాలు, శుభకార్యాలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. ఇంటర్వ్యూల్లో మీరు విజయాలను పొందగలుగుతారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, జన సంబంధాలు పెరగడం, సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. పంచమ భావంలో బుధ సంచారం వల్ల అసౌకర్యాలు లేకపోతే ఆర్థిక సమస్యలు, అశుభ వార్తలు అందుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ పెసరపప్పును లేక పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి 10 మార్కులకు గాను 6 మార్కులు ఇవ్వడం జరిగింది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకరంగా ఉంటారు. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. తృతీయ భావంలో శని సంచారం జరుగుతోంది కనుక పనివారి సహకారం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. పంచమ భావంలో రవి సంచరిస్తున్నాడు కనుక అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే సంతానంతో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి లేక మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. గ్రహాల అనుకూలతను బట్టి మీకు 10 మార్కులకు గాను 4 మార్కులు ఇవ్వడం జరిగింది. ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. పంచమ భావంలో గురు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో కుజ సంచారం జరుగుతుంది. కోర్టు వివాదాలు కానీ ఇతరత్ర వివాదాలు కానీ పరిష్కరింపబడతాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. తృతీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, కుటుంబంలో ఖర్చులు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ పెసర్లను అనగా పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ మీనరాశి వారికి 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల ఆర్థికాభివృద్ధి, మీ మాటకు విలువ, వ్యాపారాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారంతో అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలను అందుకుంటారు.
లాభములో చంద్రుడు సంచరిస్తున్నారు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుని వారవుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను లేక నేరేడు పళ్ళను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.